తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శుభ్మన్ గిల్ ను ఫ్యూచర్ స్టార్ అని వరుసగా అవకాశాలు ఇచ్చారు. కానీ గిల్ కు టీ20లో అంత సీన్ లేదని తేలిపోయింది. అభిషేక్ ఫామ్ చూసి వరల్డ్ కప్ లో భారీ అంచనాలు పెట్టుకున్నాం, కానీ ఘోరంగా విఫలం. పోనీ సీనియర్ ప్లేయర్ కదా అని సంజు శాంసన్ ను నమ్మితే వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక కంబ్యాక్ లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించిన ప్రస్తుతం గాడి తప్పాడు. వరల్డ్ కప్ ముందు టీమిండియా యాజమాన్యం నమ్మిన ఓపెనర్లు వీరు. కట్ చేస్తే వీరిలో ఒక్కరు కూడా నిలకడగా రాణించలేదు. అయితే ఒక ఓపెనర్ సూపర్ ఫామ్ లో ఉన్న గణాంకాలు అద్భుతంగా కనిపిస్తున్నా కనీసం మన సెలెక్టర్లు పట్టించుకోలేదు. వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయకుండా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. వరల్డ్ కప్ లో టీమిండియా ఓపెనర్లు విఫలమైన వేళ ఇప్పుడు అతని విలువ తెలుస్తుంది. అతనెవరో కాదు, టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. భారత క్రికెట్ లో 3 ఫార్మాట్లలో ఉండాల్సిన ఆటగాళ్లలో జైస్వాల్ ఒకడు. ఇప్పటికే టెస్టుల్లో తనను తాను నిరూపించుకున్న ఈ ముంబై కుర్రాడు వన్డే టీ20లో స్థానం కోసం పోరాడుతున్నాడు. వన్డేల్లో జైస్వాల్ కు ఇంకా సమయం ఉన్నా టీ20లో జట్టులో మాత్రం ఖచ్చితంగా ఉండడానికి అర్హుడు. 2024 టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ కోహ్లీలకు బ్యాకప్ ఓపెనర్ గా ఎంపికైన జైస్వాల్ 2026 టీ20 వరల్డ్ కప్ లో స్క్వాడ్ లో లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలా అని జైస్వాల్ ఏమైనా ఫెయిల్ అయ్యాడా అంటే కాదని చెప్పాలి. అసలు ఛాన్స్ ఇవ్వకుండానే నువ్వు జట్టులో అవసరం లేదని పరోక్షంగా చెప్పడం ఒక ఆటగాడికి ఎంత బాధ కలిగిస్తుందో జైస్వాల్ కు మాత్రమే తెలుస్తుంది. ఆసియా కప్ కు గిల్ ను అనూహ్యంగా తీసుకుని వచ్చి ప్లేయింగ్ లెవెల్ లో చోటు ఇవ్వడమే కాదు, ఏకంగా వైస్ కెప్టెన్సీ అప్పగించారు. అయితే గిల్ ఘోరంగా విఫలమయ్యాడు. ఎన్ని ఛాన్సులు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే గిల్ ను బీసీసీఐ సెలెక్టర్లు గుడ్డిగా నమ్మినట్లు తెలుస్తుంది. వరల్డ్ కప్ ముందు గిల్ కు కాకుండా జైస్వాల్ కు ఛాన్స్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఎక్స్పర్ట్స్ భావించారు. గిల్ పై వేటు వేసిన తర్వాత వరల్డ్ కప్ రేస్ లో ఉన్న జైస్వాల్ కు మరోసారి అన్యాయం జరిగింది. గిల్ కంటే అద్భుత స్టాట్స్ ఉన్న జైస్వాల్ ను అసలు కనీసం 15 మంది ఉన్న స్క్వాడ్ లో ఎంపిక చేయకపోవడం షాకింగ్ కు గురి చేసింది. ఇక వరల్డ్ కప్ ముందు దేశవాళీ క్రికెట్ లో రాణించిన ఇషాన్ కిషన్ పై ఇంట్రెస్ట్ చూపించిన సెలెక్టర్లు జైస్వాల్ పై పక్షపాతం చూపించారు. ఆటగాడికి ఛాన్స్ వస్తే నిరూపించుకునే పనిలో ఉంటాడు. అయితే జైస్వాల్ మాత్రం ఆల్రెడీ తనను తాను ప్రూవ్ చేసుకున్న జట్టులో స్థానం దక్కడం లేదు. జట్టుకు అవసరమైన ప్రతిసారి బాగా రాణించినా ఎలాంటి కారణం లేకుండా పక్కన పెట్టారు. జైస్వాల్ కు సంజు శాంసన్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ కంటే అద్భుత గణాంకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 23 టీ20లో 36 యావరేజ్ తో 773 పరుగులు చేశాడు. 164 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ లో కూడా ప్రతి సీజన్ లో జైస్వాల్ నిలకడగా రాణించాడు. 2025 సీజన్ లో 14 మ్యాచ్ల్లో 559 పరుగులు చేసి రాజస్థాన్ జట్టు టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇలా జట్టులో ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నా ఏదో కారణం చెప్పి టీ20 జట్టులోకి రాకుండా చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఇండియా 5 మ్యాచ్లు ఆడినా ఒక్క మ్యాచ్ లో కూడా 30 పరుగులు ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు కాలేదు. దీంతో జైస్వాల్ లాంటి ఓపెనర్ ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జైస్వాల్ ప్రత్యర్థి బౌలర్లపై అటాకింగ్ చేయడమే కాదు, పరిస్థితులకు తగ్గట్టుగా తన టెక్నిక్ మార్చుకుంటాడు. పిచ్ కష్టంగా ఉన్నప్పుడు కొంచెం ఓపిక్గా బ్యాటింగ్ చేయగలడు. జైస్వాల్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్ ను పక్కన పెట్టినా టీమిండియా మూల్యం చెల్లించుకుంటుంది. ఇలాంటి ఒక గోల్డెన్ ప్లేయర్ ను కోల్పోవడం జైస్వాల్ది కాదు, టీమిండియా బ్యాడ్ లక్.